హాయ్ గైస్, ఈ రోజు డిస్కస్ చేయబోయే స్కాలర్షిప్ పేరు వచ్చేసి నీట్ స్కాలర్షిప్ ఇంట్రెస్ట్ ఫార్మ్ 2025 అన్నమాట. ఇది ఓపెన్ టు అస్పైరింగ్ మెడికల్ స్టూడెంట్స్ అట్ యూజీ పీజీ లెవెల్ అన్నమాట. సో ఈ స్కాలర్షిప్ డెడ్ లైన్ వచ్చేసి 31 జూలై 2025. సో లేట్ చేయకుండా అప్లై అయితే చేసుకోండి. ఈ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కాలర్షిప్ 2 టైప్స్ అన్నమాట. నీట్ యూజీ స్కాలర్షిప్ ఇంట్రెస్ట్ ఫార్మ్ 2025, అలాగే నీట్ యూజీ, ఇది నీట్ పీజీ అన్నమాట. సో ఎలిజిబిలిటీ అయితే చూద్దాం. క్యాండిడేట్స్ అయితే 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయితే కంప్లీట్ చేయాలి ఆన్ ఆర్ బిఫోర్ 31 డిసెంబర్ 2025 అని. దే షుడెంట్ బి బోర్న్ ఆఫ్టర్ 31 డిసెంబర్ 2008. సో ఈ ఏజ్ క్రైటీరియాలు అయితే చూసుకోండి. నో అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ అపియరింగ్ నీట్ యూజీ 2025 అంట. క్యాండిడేట్స్ అయితే పాస్ అయితే అవ్వాలి వాళ్ళ 12th ఎగ్జామినేషన్ లో విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ కోర్ సబ్జెక్ట్స్. నెక్స్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సంబంధించిన వాళ్ళు 50% మార్క్స్ అయితే స్కోర్ చేయాలి ఈ పీసీ, బయాలజీ, బయోటెక్నాలజీలో. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ కి మినిమం 40% అనమాట. సో ఇందులో కూడా రిజర్వేషన్. అలాగే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి అయితే 40% ఈ పీసీ, బయాలజీ సబ్జెక్ట్స్ లో. ఈ ఎగ్జామ్ అనేది ఓపెన్ టు ఇండియన్ నేషనల్స్, ఎన్ఆర్ఐస్, ఓసీఐస్, పిఐఓస్, ఫారిన్ నేషనల్స్. ఇంకోటి అటెంప్ట్స్ లో రిస్ట్రిక్షన్స్ అయితే లేదంట. క్యాండిడేట్స్ ఎన్నిసార్లు అయినా నీట్ యూజీ అయితే అటెంప్ట్ చేయొచ్చు. ఈ స్కాలర్షిప్ బెనిఫిట్స్ వచ్చేసి సెలెక్టెడ్ స్టూడెంట్స్ విల్ బి ప్రయారిటైజ్ ఫర్ వేరియస్ అప్కమింగ్ యూజీ మెడికల్ స్కాలర్షిప్స్. మీరు మీ మెడికల్ కాలేజ్ లో జాయిన్ అయ్యాక అక్కడ స్కాలర్షిప్స్ ఏవైతే ఉంటాయి యూజీ స్కాలర్షిప్స్, మిమ్మల్ని ప్రయారిటైజ్ అయితే చేస్తారు. అంటే మిగతా వాళ్ళతో మీకు ఎడ్జ్ అయితే ఉంటది ఇది ఫిల్ చేస్తే. కావాల్సిన ఈ స్కాలర్షిప్ కి డాక్యుమెంట్స్ వచ్చేసి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఇక్కడ కూడా డేట్ అయితే ఇచ్చాడు, టేకెన్ ఆఫ్టర్ January 1, 2025 అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ కండిషన్స్ కూడా మెన్షన్ చేసాడు. మాస్క్ అయితే ఉండకూడదు, ఇంక్లూడింగ్ ఎగెనెస్ట్ వైట్ బ్యాక్గ్రౌండ్. చూసుకోండి, సిగ్నేచర్, లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ ఫింగర్స్ అండ్ థంబ్ ఇంప్రెషన్ అంట. సిటిజన్షిప్ సర్టిఫికేట్, సోషల్ కేటగిరీ సర్టిఫికేట్, 10 మార్క్ షీట్, 10 పాసింగ్ సర్టిఫికేట్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ అనమాట, పీడబ్ల్యూడి సర్టిఫికేట్స్, ప్రెసెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ప్రూఫ్ డాక్యుమెంట్. ఒకవేళ మీరు ఫారెన్, ఎన్ఆర్ఐ, ఓసీ అయితే వాటి ప్రూఫ్లు. మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై 5 డాక్టర్ బెంచ్, అలాగే మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై 2 డాక్టర్ బెంచ్ అంట. స్క్రైబ్స్ ఫోటోగ్రాఫ్ ఒకవేళ అప్లికబుల్ అయితే, స్క్రైబ్ సిగ్నేచర్, స్క్రైబ్స్ క్వాలిఫికేషన్, ఇవన్నీ ఎవరైతే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే ఉంటారో. అండర్టేకింగ్ ఫర్ యువర్ యూజింగ్ ఓన్ స్క్రైబ్, అది కూడా అంతే. ఐడెంటిటీ ప్రూఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డు, సర్టిఫికేట్ ఆఫ్ ఫిజికల్ లిమిటేషన్ టు రైట్, ఎవరైతే పీడబ్ల్యూడి ఎవరైనా ఉంటే వేరెవర్ అప్లికబుల్. సో ఇవన్నీ ఉంటే మీరు క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. డెడ్ లైన్ 31 జూలై, వెంటనే లేట్ చేయకుండా అప్లై చేయండి. ఇది యూజీ, ఇప్పుడు చెప్తుంది పీజీ, సేమ్ అవే ఎలిజిబిలిటీ, అవే డాక్యుమెంట్స్. బెనిఫిట్స్ కూడా అంతే. మీరు పీజీ చదువుతున్నప్పుడు మీకు స్కాలర్షిప్ లో ప్రయారిటైజ్ అయితే ఇస్తారు. సో వెంటనే అయితే లేట్ చేయకుండా అప్లై చేసుకోండి. 31 జూలై డెడ్ లైన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్కాలర్షిప్స్ కి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త స్కాలర్షిప్ తో మీ ముందుకైతే వస్తాం. అప్పటి వరకు బాయ్.